నీ పొలం కాడికి ఎట్లా పోవాలి? అరే ఆ తోవండి పో. ఆ తోవంటి పోను, నేను ఈత వండి పోతా. ఇప్పుడు బర్రెలం కొట్టుకొస్తా నేను. ఇప్పుడు ఇది పట్టుకపోతే ఊకుంటా. అరే ఆ తోవండి పంపట్టున్నావు కారా, నా ఇంటి ముందు పెట్టుకుంటా. నీకేంద్రా, నీ ఇంట్లో పెట్టుకుంటా. బాగా మాట్లాడుతున్నావురా. అట్లా నువ్వు ఇంట్లో పెట్టుకో, బాత్రూంలో పెట్టుకో, అర్రలో పెట్టుకో. ఈ తొవ్వలు ఏంది అంటున్నా. ఏ అరే నువ్వు చక్కవరా, నేను దుకాణం పెట్టుకో, డిస్టర్బ్ చేయకున్నాడు. అట్లనా? సరే చూస్తా. చూడుపో. చూస్తా అని బాగా బెదిరిస్తాను. ఏం చేస్తావు నువ్వు? సరితే దౌడలు ఒక దెబ్బకి రాలాలి. నడకని చేస్తాను ఈడ. ఏ గట్ల కదమ్మా, ఈడ పెడితే వాళ్ళ గిరాక్ వస్తుందా? ఇంకా బజార్లో పెట్టుకోవాలి. కానీ అందుకే అంటున్నా నేను, మనోడాయపాడికి చెప్తున్నా. మీకు రావద్దు. ఆడు రోడ్డుకు పెట్టినంటే ఆడు ఈయన పెట్టుకుంటాడట. చెప్పు తినడో అయ్యాడు. బాత్రూంలో పెడతాడట. బాత్రూంలో పెడతాడు కొట్టాడా? చెప్పు, నేను మంచిగా చెప్తా నేను. అరే ఇప్పుడు ఇంటికి ఇప్పుడు ఎట్లా మాట్లాడినాడు? అడే మాటలు మాట్లాడండి. ఆడు అట్లా మాట్లాడింది కరెక్ట్. మరి ఈ సంధ్యలో పెట్టుకుంటావాడని అత్తారా? అరే అత్తరే ఏడ పెట్టుకుని వస్తారే, దుకాణం అన్నప్పుడు ఇట్లా పెట్టినా వస్తారు. ఆయన రోడ్డుకు పెట్టుకుంటే నీకు బాంబులు అమ్ముడు పోతాయి. ఆయన పొలం కాడిపోతాడు. ఈడ పెట్టి ఆయన సరే అది పెట్టుకోవాడివి. అవ్వ నువ్వుకో, నేను మామూలు పోతే ఏం పోరా, నువ్వు చక్కావో. నువ్వేంద్ర మాకు చెప్పేది? తొవ్వని కాదు కానీ అయ్యో మీకే, నాకేం లేదు కానీ. నువ్వు చక్కావో, మాకు మామూలు అవుతాయి. ఎవ్వరు చెప్పిన పోతే నేను దోయపాయ. మరి నిజంగా నీ సంధ్యకు వాడని అత్తారా? రోడ్డుకి వెళ్దాం పారా. ఓ అత్తరే కొంటారే, నీకు ఎందుకు బాగానే. నువ్వు నీ పని నువ్వు చేసుకో. నువ్వు ఇట్లా వచ్చిన పని చేసుకోరా. నువ్వు పోయేది చెప్పు తినవు. అవును అదినే బజార్కు పెడితే పోద్దా, గిడ గిడ పెడితే పోతాయా? ఏడైతుంది అదినే. హలో, బాంబుల దుకాణం పెట్టా పోరాళ్ళకు చెప్పురా, మీ ఆడకట్టి పోరాళ్ళకు కొంకపోతే రమ్మన్. సరే ఓకే.